హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం కాంప్లెక్స్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ చూద్దాం. an expression of the form x plus iy where x and y are real numbers and I equals to under root of -1 is called a complex number. X is called real part and y is called imaginary part of the complex number. Suppose x plus iy దీన్ని మనం ఏమంటామంటే కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఇక్కడ ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు -1 వాల్యూ, ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు -1. సో ఐ ఈక్వల్స్ ఏమైనప్పుడు రూట్ ఆఫ్ -1 అయితే రెండిట్లో ఏదైనా వాడచ్చు మనం. సో ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఇక express the complex number 1 plus I by 1 minus I in the form of a plus ib. ఇది ఎలా ఉంది అంటే ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది, i ఉంది కాబట్టి ఇది కూడా కాంప్లెక్స్ నెంబరే. బట్ దీన్ని ఎలా కన్వర్ట్ చేయమంటున్నాడు అంటే a ప్లస్ ib కానీ ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్ లో కన్వర్ట్ చేయమంటున్నాడు. సో చూద్దాం మనం. మరి దీన్ని కన్వర్ట్ చేయాలి అంటే సొల్యూషన్ గివెన్ ప్రాబ్లం 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ అని ఇచ్చాడు. దీని యొక్క డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి. మీరు డినామినేటర్ యొక్క కాంజుగేట్తో డివైడ్ చేస్తూ మల్టిప్లై చేయాలి దీన్ని మనం. మరి నంబర్ ఏముంది ఇక్కడ 1 మైనస్ ఐ ఉంది. కాంజుగేట్ ఏమైంది దీనిది 1 ప్లస్ ఐ అయింది. ఒకవేళ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకుంటే దాన్ని మనం కాంజుగేట్ అంటున్నాం. సో దీన్ని నేను దేంతో డివైడ్ చేస్తున్నా అంటే 1 ప్లస్ ఐ డివైడెడ్ బై 1 ప్లస్ ఐతో డివైడ్ చేస్తున్నాను. న్యూమరేటర్ ఎలా ఉంది అంటే 1 ప్లస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ లాగా ఉంది. సో 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ అయింది డివైడెడ్ బై డినామినేటర్ ఎలా ఉంది అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది. ఇట్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయింది అన్నమాట. సో 1 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఇట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అయింది. సో 1 స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ ఐ డివైడెడ్ బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ -1 ఇట్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఐ స్క్వేర్ వాల్యూ -1 ప్లస్ 2i divided by 1 plus 1 minus into minus plus it equals to 1 minus 1 plus 2i divided by 2 plus 1 minus 1 cancel it equals to 2i divided by 2 2 get cancel it equals to i వచ్చింది. ఇది ఎలా ఉంది అంటే దీన్ని 0 ప్లస్ 1i అని రాయొచ్చు. సో ఇక్కడ రియల్ పార్ట్ ఎంత మరి రియల్ పార్ట్ ఈక్వల్స్ టు 0 అండ్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్స్ టు 1. ఎక్స్ప్రెస్ ద కాంప్లెక్స్ నెంబర్ 3 ప్లస్ ఐ బై 3 మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై అన్నాడు. నేనేం చేస్తున్నా చూడండి. సొల్యూషన్ 3 ప్లస్ ఐ డివైడెడ్ బై 3 మైనస్ ఐ హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు. లోపలే నేను ఆ డినామినేటర్ యొక్క కాంజుగేట్తో డివైడ్ చేస్తూ మల్టిప్లై చేస్తాను. 3 ప్లస్ ఐ బై 3 మైనస్ ఐ ఇంటూ 3 ప్లస్ ఐ డివైడెడ్ బై 3 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ని అలానే రాస్తున్నాను నేను. ఇట్ ఈక్వల్స్ టు 3 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై లోపలది ఎలా ఉంది అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 3 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో విడదీద్దామా మరి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లోపల దాన్ని విడదీస్తున్నాను. 3 స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ ఐ డివైడెడ్ బై 3 స్క్వేర్ 9 మైనస్ ఆఫ్ ఐ స్క్వేర్ వాల్యూ -1 హోల్ స్క్వేర్ని అలానే కంటిన్యూ చేస్తున్నాను నేను. ఇట్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ ఐ స్క్వేర్ వాల్యూ -1 ప్లస్ 6i డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. 9 ప్లస్ 1 10
whole square. It equals to 9 minus 1 8 plus 6i divided by 10 whole square. It equals to నేను 2 కామన్ తీస్తాను 2 కామన్ 4 plus 3i divided by 10 whole square. 2 ones are 2 5s are. It equals to 4 plus 3i whole square divided by 5 square and 25. It equals to a plus b whole square 4 square plus 3i whole square plus 2 into 4 into 3i divided by 25. It equals to 4 square 16 plus 3 into e square 3 square I square plus 8 8 3s are 24 I divided by 25. It equals to 16 plus 9 of minus 1 plus 24 I divided by 25. It equals to 16 minus 9 16 minus 9 7 plus 24 I divided by 25. 7 by 25 plus 24 by 25 I. మరి ఇక్కడ రియల్ పార్ట్ ఏమైంది చెప్పండి ఇక రియల్ పార్ట్ 7 by 25 and imaginary part equals to 24 by 25 ID. This one is a answer. Problem. Find the real and imaginary parts of 1 plus I into 2 plus I divided by 3 plus I అన్నాడు. ఫస్ట్ న్యూమరేటర్ ని నేను మల్టిప్లై చేస్తాను 1 into second bracket 1 into ఈ 1 into second bracket 2 plus I plus I into second bracket 2 plus I divided by 3 plus I. It equals to 1 తో మల్టిప్లై చేస్తే 2 plus I అలానే వస్తుంది ప్లస్ I into 2 2I plus I into I square divided by 3 plus I. It equals to 2 plus 3I plus I square value minus 1 divided by 3 plus I. It equals to 2 minus 1 1 plus 3I divided by 3 plus I. దీన్ని ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను కాంజుగేట్ తో డివైడ్ చేస్తూ మల్టిప్లై చేస్తా 3 minus I by 3 minus I ఈక్వల్స్ టు నేను ఏం చేస్తున్నాను చూడండి 1 తో మల్టిప్లై చేస్తాను ఇక్కడ చూడండి ఇది ఇంటూ ఇది అన్నమాట సో 1 into 3 minus I 1 into 3 minus I plus 3I into 3 minus I divided by denominator ఎలా ఉంది అంటే a plus b into a plus b అంటే 3 square minus I square. It equals to 1 తో మల్టిప్లై చేస్తే 3 minus I plus 9I 3 3s are 9I minus 3I square divided by 3 square 9 minus of minus 1. It equals to 3 plus 8I minus 3 into minus 1 divided by 10. 3 plus 3 ఇక్కడ 3 plus 8I plus 3 divided by 10. It equals to 6 plus 8I divided by 10. It equals to నేను కామన్ తీస్తాను ఇప్పుడు లేకుంటే 6 by 10 plus 8 by 10 I 3s are 5s are 4s are 5s are 2 తో క్యాన్సిల్ చేసా 3 by 5 plus 4 by 5 I. రియల్ పార్ట్ ఇక్కడ రియల్ పార్ట్ 3 by 5 imaginary part equals to 4 by 5. Find z plus zi. మరి z బార్ అంటే ఏంటంటే కాంజుగేట్ అన్నమాట సో z అనేది ఏమి ఇచ్చాడు -1 plus 3i అన్నాడు నాకు z బార్ కావాలి ఇప్పుడు z బార్ ఏంటి మరి I కి ముందు ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ ఈ z బార్ ని మనం ఏమంటున్నామంటే కాంజుగేట్ అంటున్నాం z బార్ ని కాంజుగేట్ అంటున్నాం z ఇస్తే వాడు దాని యొక్క కాంజుగేట్ కావాలంటే -1 I కి ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకుంటే
అదే కాంజుగేట్ అవుతుంది అన్నమాట మనకి. వాటిని ఏం చేయమన్నాడు, ప్లస్ చేయమన్నాడు. జెడ్ ప్లస్ జెడ్ బార్ ఈక్వల్స్ టు, మరి జెడ్ ఏమి ఇచ్చాడు, జెడ్ ఏమి ఇచ్చాడు, ఇదంతా జెడ్ కదా, -1 ప్లస్ 3i. నెక్స్ట్ ప్లస్ జెడ్ బార్ కదా, ప్లస్ జెడ్ బార్ అంటే మనకి ఏమొచ్చింది ఇది కదా, -1 మైనస్ 3i. ఇట్ ఈక్వల్స్ టు -1 ప్లస్ 3i ప్లస్ ఇంటూ మైనస్ -1 మైనస్ 3i. ఇక్కడ చూడండి, ప్లస్ 3i మైనస్ 3i గెట్ క్యాన్సిల్, ఇట్ ఈక్వల్స్ టు -1 మైనస్ 1, ఇట్ ఈక్వల్స్ టు -2 ఆన్సర్. ఇఫ్ జెడ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 5i అన్నాడు, ఫైండ్ జెడ్ ఇంటూ జెడ్ బార్. జెడ్ బార్ కావాలి నాకు ఇప్పుడు. జెడ్ బార్ ఏమైంది, 4 మైనస్ 5i, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 5i ఇంటూ జెడ్ బార్ 4 మైనస్ 5i. సో ఇది ఎలా ఉంది అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఇట్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ మైనస్ 5i హోల్ స్క్వేర్. ఇట్ ఈక్వల్స్ టు 16 మైనస్ 25i స్క్వేర్. ఇట్ ఈక్వల్స్ టు 16 మైనస్ 25 ఇంటూ -1, i స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి 16 ప్లస్ 25, ఇట్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 25 41. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ అన్నాడు. అసలు మరి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ అది ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఉందా లేదా చెక్ చేయాలి. మరి ఉందా, ఇది లేదు కాబట్టి దాన్ని మనం ఫస్ట్ కన్వర్ట్ చేద్దాం. 2 మైనస్ 3i ఇచ్చాడు ఇంటూ 1 ప్లస్ 2i అన్నాడు. ఇప్పుడు నేను 2తో మల్టిప్లై చేస్తాను. 2 ఇంటూ 1 ప్లస్ 2i మైనస్ 3i ఇంటూ 1 ప్లస్ 2i. ఇట్ ఈక్వల్స్ టు 2తో మల్టిప్లై చేస్తే 2 ప్లస్ 2 ఇంటూ 2 4i మైనస్ 3i ఇంటూ 1 మైనస్ 3i మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 2 6i ఇంటూ i స్క్వేర్ 2 4i మైనస్ 3i ప్లస్ i మైనస్ 6 ఇంటూ i స్క్వేర్ వాల్యూ -1. ఇట్ ఈక్వల్స్ టు 2 ప్లస్ i ప్లస్ 6, ఇట్ ఈక్వల్స్ టు 8 ప్లస్ i. మరి కాంజుగేట్ కావాలి కదా, కాంజుగేట్ equals to 8 minus I. This one is the answer. Thanks for watching.